మున్సిపాలిటీ ఎలక్షన్లలో అత్యధిక మున్సిపాలిటీలను కార్పొరేషన్లను కాంగ్రెస్ అధికార పార్టీ కనుక హస్తగతం చేసుకోవడం సాధారణ విషయమే. అయితే ప్రధానంగా ఈ చేసుకున్నటువంటి పద్ధతులు మాత్రం చాలా ఎఫెక్ట్గా కొంత ప్రజాస్వామ్యాన్ని లేకపోతే విలువలకు మొత్తం పాత్ర వేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నాయి. ఏంటంటే ఉదాహరణ కనుక చూసినట్లయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీ పూర్తి విరుద్ధమైన పార్టీ. బీజేపీ మత పార్టీ అని మనం చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీని సెక్యులర్ పార్టీగా చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ నిన్న జరిగినటువంటి కాగజ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎలక్షన్లలో అక్కడ జరుగుతున్న బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా అధికారం కోసం మిలాఖత్ అయిపోయి ఇద్దరు కలిసి అధికారం పంచుకుంటున్నట్టుగా మనం ఇవాళ వార్తలు చూసినాం. అదేవిధంగా అధికారాన్ని పొందడం కోసం, కుర్చీని అందుకోవడం కోసం ఎటువంటి విలువల్ని పాటించాల్సిన అవసరం లేని పద్ధతులు, అంటే రాత్రి సాయంత్రం దాకా ఇదే పార్టీలో ఉంటానని చెప్పిన వ్యక్తి మళ్ళీ స్థిర సమయానికి వస్తే ఇంకొక పార్టీలోకి వెళ్ళి ఇంకొకరికి మద్దతు ఇచ్చే విధానం అనేటువంటి చాలా చోట్ల కనబడ్డది. అంటే చాలా చోట్ల తొర్రూరు లాంటి మున్సిపాలిటీలో, తొర్రూరులో బీఆర్ఎస్కు అత్యధిక సీట్లు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి రావాలి, వాళ్ళకు కూర్చి దక్కాలి, న్యాయానికి దక్కాలి. కానీ ఇక్కడ కూడా బేరసారాలు జరిగి మొత్తంగా ఎక్కువ వచ్చినటువంటి పార్టీని కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయడం. ఆ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద పదవులు నిర్వహించినట్టు ఆయన కంటతడి పెట్టుకోవాల్సిన స్థితి మనం చూసినాము. అంటే అదేవిధంగా నేను మున్సిపాలిటీ మంచిర్యాల మున్సిపాలిటీలో కేతనపల్లిలో కూడా పెద్ద రభస. అంటే వాస్తవానికి అక్కడ అత్యధిక సీట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ కేతనపల్లి మున్సిపాలిటీని పొందాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్ కూడా దాని సీటు రాకపోయినా, వాళ్ళకు మెజార్టీ లేకపోయినా అందరినీ మొత్తానికి ఏదో చేసి ఆ మున్సిపాలిటీని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేసినారు. ఇది చాలా రభసకు దారితీసింది. అనేక సోషల్ మీడియాలో ఇది చాలా రభసగా మనకు అదొక ఇబ్బందికరంగా కనబడుతున్నది. ఇట్లాంటి చాలా మున్సిపాలిటీలలో అంటే తక్కువ 1-2 సీట్లు ఉన్న కాడ, లేకపోతే ఎక్కువ మంది ఉన్న కాడ కూడా వాళ్ళని యథేచ్ఛగా కొనుక్కోవడం, అమ్ముకోవడం ఇలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే అధికారాన్ని పొందడంలో, కుర్చీని లాక్కోవడంలో అన్ని విలువలకు తిరోధకాలు అన్ని పార్టీలు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతున్నది. ఈ యొక్క పద్ధతి పూర్తిగా మారిపోవాలి. ఎవరైనా కనుక ఒక పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు తిరిగి 5 సంవత్సరాల దాకా అదే గుర్తు మీద అదే పార్టీలో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇది దాటుతున్నారు కాబట్టి ఈ చట్టం కూడా ఎవరైనా కనుక ఒక పార్టీ మీద ఎన్నికైతే మళ్ళీ ఆ పార్టీ వద్దనుకుంటే దాన్ని రిజైన్ చేయాల్సింది తప్ప ఆ పార్టీలో విరుద్ధంగా కొనసాగే అవకాశం లేదని ఒక చట్టం వస్తే ఇవి తగ్గిపోవచ్చు, భవిష్యత్తు తగ్గవచ్చు. ఏదేమైనా కూడా మన యొక్క ప్రజాస్వామ్యయుత పద్ధతిలో ఇవన్నీ జరుగుతలేవు. రాజ్యాంగాన్ని మొత్తం ఉల్లంఘించడము, తర్వాత విలువల్ని ఉల్లంఘించడము, సిద్ధాంతాన్ని ఉల్లంఘించడము ఏది లేనట్టుగా వివరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు.